ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి యొక్క పునరుద్ధాన దినము మనము దేవుని సన్నిధిలో సజీవులుగా ఉన్నామంటే అది కేవలం ఆయన కృప. గడిచిన వారం మనము పునరుద్ధాన దినమును చక్కగా జరుపుకున్నాం. మరి దేవుని మహాకృపను బట్టి మన సంఘములు ఇక్కడ మాత్రమే కాకుండా మరి ఎంబి మిస్పా చర్చ్ మరి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ జమిస్తాన్పూర్లో ఉంటుంది. అది అక్కడ కూడా వాక్య పరిచర్య చేయుటకు దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు. గడిచిన వారమంతా కూడా దేవుడు మనల్ని చక్కగా జీవింపచేశాడు, మన అవసరాల అక్కర్లు తీర్చాడు. అయితే పునరుద్ధానమును గురించి మనము కేవలము ఈస్టర్ సందర్భంలో, గుడ్ ఫ్రైడే సందర్భంలోనే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ పునరుద్ధానము అనేది బైబిల్ గ్రంథం ఏదైతే ఉందో పరిశుద్ధ గ్రంథంగా మనం చెప్తాము, పరిశుద్ధ లేఖనాలుగా అవి నిజము అని చెప్పడానికి రుజువు అదే. ఒకవేళ పునరుద్ధానము అనేది గనక లేకపోతే బైబిల్ అంతా అబద్ధం అవుతుంది. ఒకవేళ పునరుద్ధానం అనేది లేకపోతే దేవుడుగా మనం నమ్ముతున్నటువంటి, దేవుని వాక్యముగా నమ్ముతున్నటువంటి ఇదంతా కూడా ఒక ఉత్త కల్పితమే అవుతుంది. అందుకనే దీనిని పరిశుద్ధ గ్రంథము ఎందుకన్నారు, దేవుని వాక్కు అని ఎందుకన్నారని అంటే ఇది సత్యము కాబట్టి. ఆ సత్యము రుజువు చేయబడింది ఏ విధంగా అంటే పునరుద్ధానం వలన. సో పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యతను మనము ఎప్పుడు నెమరు వేసుకుంటూ ఉండాలి. అపోస్తుల గురించి కనుక మనం చూసినట్లయితే వారు యేసుక్రీస్తు యొక్క చెప్పాలి. మన అపోస్తుల కార్యం 3వ అధ్యాయం చూస్తే వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం, శిలువ మరణం గురించి, పునరుద్ధానం గురించి బహుగా వారు అందరికీ ప్రకటించారు అని. పునరుద్ధానం అనేది ఎలాంటి పునరుద్ధానము? మరణంలోంచి తిరిగి లేగవటం. లాజరు కూడా మరణించి తిరిగి లేచాడు. అది పునరుద్ధానమా? కాదు, మళ్ళీ మరణించాడు. ఆ అధికారి యొక్క కుమార్తె కూడా మరణం నుంచి లేపబడింది, కానీ మరలా మరణించింది. ఆ విధవరాలి కుమారుడు యవనస్తుడు కూడా మరణించాడు, మరలా. అది కాదు. ఈ పునరుద్ధానం ఏంటి అనంటే మరణాన్ని జయించి తిరిగి లేచి ఇక ఎన్నటికీ మరణము లేకుండా జీవించి ఉండటం, నిత్య జీవం, సదాకాలిక మరణమే లేనటువంటి జీవితంలోనికి ప్రవేశించటం. అది పునరుద్ధానం యొక్క శక్తి, దాని యొక్క ప్రత్యేకత. ఆ పునరుద్ధానము అనేది ఇతర విశ్వాసాల్లో ఎక్కడ మనకి కనపడదు. క్రైస్తవ్యానికి, పరిశుద్ధ లేఖనములైనటువంటి పరిశుద్ధ గ్రంథములైనటువంటి బైబిల్కి, ఇతర విశ్వాసాలకి, ఇతర గ్రంథాలకి ఉన్న వ్యత్యాసం అదే. యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని నమ్మని వారు ఎవరు కూడా ప్రభువుని, దేవుని నమ్మినట్టు కాదు. చాలా మంది యేసు ప్రభువుని నమ్ముతున్నారు కానీ ఆయన పునరుద్ధానాన్ని నమ్మట్లేదు. ఒక విశ్వాసములో అయితే ఆయన అసలు చనిపోలేదు, ఆయన్ని దేవుడు ఆయన ప్రజల్ని, ఆయన దేవదూతలను పంపించి పైకి తీసుకెళ్ళిపోయాడు అని ఒక విశ్వాసంలో నమ్ముతారు. ఇంకొక విశ్వాసంలో ఆయన బదులు ఆయనలాగా ఉన్న ఇంకో వ్యక్తిని సిలువ వేశారు అని నమ్ముతారు. అలా నమ్మిన వారికి రక్షణ లేదు, అలా నమ్మిన వారికి పరలోక రాజ్యము లేదు. యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి పునరుద్ధానుడే లేచాడు అని, లేచి ఆయన ఇక్కడ మరలా తన్ను తాను శిష్యులకు అనేకులకు కనపరుచుకున్నాడని, 40 రోజులు వారితో ఆయన ఉండి వారందరూ చూస్తుండగా ఒలీవల కొండ మీద నుంచి ఆయన ఆరోహణుడై పరలోకానికి వెళ్ళాడు అని, ఆయన అలా వెళ్తున్నప్పుడు శిష్యులందరూ చూస్తూ ఉంటే దేవదూతలు 2 వచ్చి, మనం చూసాం లాస్ట్ కదా, ఆ సమాధి దగ్గర కూడా ఈ యొక్క స్త్రీలు వెతుకుతూ ఉంటే 2 దూతలు వాళ్ళకి కనిపించారు. ఇక్కడ కూడా వాళ్ళు వెళ్తా ఉంటే, అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం, వాళ్ళు వెళ్తా ఉంటే యేసుప్రభు ఆరోహణ వెళ్ళిపోతా ఉంటే వీళ్ళు చూస్తూ ఉంటే, ఏంటి ఇంకా ఇక్కడ నుంచొని చూస్తున్నారు మీరు ఇప్పుడు ఎలాగైతే వెళ్తూ ఉన్న ప్రభువుని చూస్తున్నారో, ఎలాగైతే ఆయన వెళ్ళటం చూస్తున్నారో అలాగే ఆయన రావటం కూడా మీరు. సో పునరుద్ధానం అనేది ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్, ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్, one and only thing in the world which happened in the life of the Lord Jesus Christ.
యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితములో జరిగినటువంటి ఒకే ఒక సంఘటన పునరుద్ధానము. దాని ద్వారా మరణము జీవము రెండు ఆయన స్వాధీనంలోనే ఉన్నవని ఆయన నిరూపించాడు. నీకు జీవాన్ని ఇచ్చేది దేవుడే, ఎవడు ఇవ్వలేడు. అందుకే ఆయన అన్నాడు, నా ప్రాణము పెట్టుటకు మరలా దాన్ని తీసుకున్నటకు నాకు అధికారము కలదు అని. సో చాలా సందర్భాల్లో మనము ఏవైతే ప్రాముఖ్యమైన విషయాలో వాటిని మర్చిపోతూ ఉంటామనేది మనం గమనించాలి. సో కేవలము అంతకుముందు చెప్పినట్టుగా యేసుక్రీస్తు ప్రభు పుట్టుకను మించి పునరుద్ధానము గొప్పది. ఎందుకనంటే దాని ద్వారానే దేవుడు సత్యవంతుడని నిరూపించబడింది. గుర్తుపెట్టుకోండి, వితౌట్ రిజరక్షన్ గాడ్ వుడ్ బి ఏ లయర్. ఓకే, సో ఈ రోజున పునరుద్ధానము గురించి మనం లాస్ట్ వీక్ విన్నాము. స్త్రీలు వచ్చారు ఆయన్ని, మరి ఆ సందర్భం అంతా విన్నాం. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు పలికిన కొన్ని మాటల్ని, ఎందుకంటే పునరుద్ధానానికి ముందు ఆయన కొన్ని చెప్పాడు, చాలా విషయాలు చెప్పాడు శిష్యులకి అందరికీ. పునరుద్ధానం తర్వాత కూడా ఆయన చెప్పాడు కొన్ని విషయాలు. ఖచ్చితంగా అవి ఇంకా ప్రాముఖ్యమైనవి అయి ఉంటాయి కదా. ఇంకా కొద్ది రోజులే వాళ్ళతో ఉంటాడు, ఆ 40 days కొద్ది రోజులే ఉంటాడు. ఆ కొద్ది రోజుల నుండి ఆయన వెళ్ళిపోబోతున్నాడు. సో ఇంకా లాస్ట్ డేస్ కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పుంటాడు ఆయన. అవి ఎంతో ఇంపార్టెంట్ అయి ఉంటాయి. వాటిలో కొన్నిటిని మనం ఈ రోజున ధ్యానించే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూస్తే, John Gospel 20th chapter from 19th verse onwards. Then the same day at evening, being the first day of the week, when the doors were shut, where disciples were assembled for the fear of the Jews, came Jesus and stood in the midst, and said unto them, Peace be unto you. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై 19th verse. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించారు. మీరు వేరే చదివారేదో కానీ వదిలేండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 19 చెప్తాను. ఇక్కడ సాయంకాలమున కదమ్మా, ప్రభు వాళ్ళ మధ్య ఆదివారం వాళ్ళ మధ్యలోకి వచ్చారు. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని వారితో మనం గమనిస్తే, యూదులకు శిష్యులు ఏం చేస్తున్నారండి? భయపడుతున్నారు. భయపడి యూదులకు భయపడ్డారు. అయితే గుర్తుపెట్టుకోండి, మా పునరుద్ధానం యొక్క శక్తిని గురించి మనం ఈ రోజున కొన్ని విషయాలు తెలుసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా పునరుద్ధానుడైన క్రీస్తు పలికిన మాటల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోబోతున్నాం. ఇక్కడ యేసు ప్రభు పునరుద్ధానుడే అన్న విషయాన్ని స్త్రీలు వచ్చి వారికి చెప్పారు. అయినా వారు నమ్మలేదు. ఒక రూమ్ లో కూర్చొని భయపడతా ఉన్నారు. ఎవరికి భయపడుతున్నారు? యూదులకు భయపడతా ఉన్నారు. పునరుద్ధానం యొక్క శక్తిని మీరు ఇప్పుడు వినండి. ఏ యూదులకైతే భయపడ్డారో ఆ యూదుల దగ్గరికి పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని కలిసిన తర్వాత, ఆయన ఎదుర్కొన్న తర్వాత, ఆయన మాటలు విన్న తర్వాత, ఆయన వాగ్దానము చేసినటువంటి పరిశుద్ధాత్ముడిని పొందుకున్న తర్వాత, అదే యూదుల మధ్యలో వాళ్ళు ధైర్యముగా నిలబడి సువార్తను ప్రకటించారు. హల్లెలూయా. పునరుద్ధానం యొక్క శక్తి మనలో ఉంది అనంటే, దాన్ని మనము తెలుసుకున్నాము, నమ్ముతున్నామనంటే, మొట్టమొదటిగా మనలో ఉండాల్సింది ఏంటో తెలుసు? ఏంటది చెప్పండి? ధైర్యం, కరేజ్. ఏ యూదులకైతే భయపడతా ఉన్నారో, పునరుద్ధానుడైన క్రీస్తును కలుసుకున్న తర్వాత ఆ యూదులకే వెళ్ళి మీరే చంపారు. ఏమండి, మామూలు విషయం అండి అట్లా మాట్లాడటం? ఎంత ధైర్యం ఉండాలి! అప్పటిదాకా వాళ్ళు చంపుతారని భయపడ్డారు. కానీ ఈ రోజున నీవు పునరుద్ధానుడైన క్రీస్తుని ఎరిగిన వ్యక్తివైతే, ఆయనను నమ్మిన వ్యక్తివైతే, ఆయనను కలుసుకున్న వ్యక్తివైతే, నీవు కూడా నిర్భయముగా
అందరి ఎదుట ఆయన్ని గురించి ప్రకటించాలి. వారప్పుడు యూదులకు భయపడ్డారు. ఈ రోజున కొన్ని వ్యవస్థలకి, సంస్థలకి, పార్టీలకి భయపడుతున్నారు క్రైస్తవులు. అక్కడ వాళ్ళు చంపుతారేమో అని భయపడి దాక్కున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉద్యోగాలు ఎక్కడ పోతాయో, ఇంకేమవుద్దో అని భయపడతా ఉన్నారు. నా తెలిసి చర్చికి వెళ్ళటం కూడా నెమ్మదిగా తగ్గిస్తారు క్రైస్తవులు. ఆంధ్రాలో అయితే మరీ సీరియస్గా ఉంది కదా. వాడు మరి రఘురామరాజు గారు అని ఆయన డిప్యూటీ స్పీకర్ గారు, ఆయనకి బాగా ప్రోత్సాహం ఇచ్చుంటాడు లూసిఫరు. కాబట్టి ఆయన చక్కగా పనిచేస్తున్నాడు అక్కడ. సో అతి త్వరలో ఇది అన్ని చోట్ల వస్తుంది. ఎవరైతే భయపడుతున్నారో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎవరైతే భయపడుతున్నారో మీరు ప్రభు యొక్క పునరుద్ధరణైన ప్రభువుని మీరు కలుసుకోవాలి. ఇంకా పునరుద్ధరణైన క్రీస్తుని కలుసుకుంటే భయం ఉండదా? చెప్పాలి. ఉండదు. వాళ్ళకి పోయింది. రిఫరెన్సెస్కి వెళ్తే సమయం సరిపోదు కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నాను. ఓకే, రైట్. మొదటిగా పునరుద్ధరణైన క్రీస్తులో ఏముందండి? ధైర్యం ఉంది. ఆయన నమ్మిన నువ్వు నేను చేయాల్సిన పని ఏంటి? ఆయన గురించి సాక్ష్యమించి ఆయన జననాన్ని, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన రెండవ రాకడిని కూడా మనము ధైర్యముగా ప్రకటించాలి. ఆ తర్వాత మనం చూస్తే ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి పీస్ బి అన్టు యు అన్నాడు. మీకు సమాధానము కలుగునుగాక. దాని గురించి ఒక మెసేజ్ ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా. షాలోమ్ అలైకెం అనేటువంటి వర్డ్ అది. దాని గురించి ఒక మెసేజ్ యూట్యూబ్లోకి వెళ్తే మీరు షాలోమ్ అలైకం అని కొడితే దానికి సంబంధించిన మెసేజ్ వస్తుంది. అయితే ఇక్కడ బ్రీఫ్గా చెప్పాల్సింది ఏంటంటే, ఆయన పునరుద్ధరణ క్రీస్తు పలికినటువంటి మొదటి మాట శిష్యులతో ఏంటంటే, సమాధానం మీకు. అంటే పునరుద్ధరణైన క్రీస్తు మనకు ఇవ్వాలని కోరుకుంటున్నది మొదటిగా ఏంటి చెప్పండి? సమాధానమే. శిష్యులకే ఇవ్వాలని ఇచ్చాడు అని అంటే మనకు కూడా అదే ఇస్తాడు కదా. ఈ రోజున నీ జీవితంలో సమాధానము లేదు అనంటే, శాంతి లేదు అనంటే, పునరుద్ధరణైన క్రీస్తు నువ్వు ఇంకా కలుసుకోలేదని అర్థం. మరి నువ్వు నమ్ముతున్న దేవుడు ఎవరో నాకు తెలియదు. నువ్వు కూడా చర్చికి వెళ్తుండొచ్చు, బైబిల్ చదువుతుండొచ్చు, కానీ నీ జీవితంలో శాంతి, సమాధానం అనేది కనుక లేకపోతే ఖచ్చితంగా పునరుద్ధరణైన క్రీస్తు నువ్వు కలుసుకోలేదు. ఆయన్ని కలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా మొదటిగా ఆయన నీకు ఇచ్చేటువంటి వాగ్దానము కానీ ఆశీర్వాదం కానీ ఏంటంటే ఏంటది? శాంతి, సమాధానం. ఈ శాంతి సమాధానం ఎప్పుడు కలుగుతాయి మనకి? మన పాపములు కొట్టివేయబడినవని, మన పాపములకు శిక్ష మనం భరించాల్సిన అవసరం లేదు, ఆయన భరించాడని. అంతే కదా. నరకానికి వెళ్ళాల్సిన భయము లేదు, ప్రభు దగ్గరికే వెళ్తాను, పరలోకములో ఉంటాను అనే నిశ్చయిత ఉన్నప్పుడే కదా శాంతి మనకి ఉంటుంది. అదే కదా బేసికల్గా రక్షణ అంటే, అదే కదా రక్షణ అనుభవం అంటే. అంత గొప్ప నరకము నుంచి, అంత గొప్ప శిక్ష నుండి మనల్ని తప్పించి మనకి సమాధానము ఉండాలి అని ఆయన కోరుకున్నప్పుడు, ఈ లోకములో కొన్ని పరిస్థితులు మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి కదా, వాటిని కూడా మనము మన సమాధానాన్ని కోల్పోయే స్థితిలోకి వాటిని తీసుకుంటే ఎంత తప్పండి. నిన్ను నరకానికి తీసుకెళ్లకుండా, నరకానికి పోకుండా కాపాడాడు అనేటువంటి నిశ్చయత నీకున్నప్పుడు, నేను నరకానికి వెళ్ళను, ఖచ్చితంగా నేను పరలోకానికే వెళ్తాను, ఎందుకంటే నా కొరకు ఆయన సిలువలో మరణించి తిరిగి లేచాడు అనే విశ్వాసం నీకున్నప్పుడు, ఈ రోజున నీకేదైతే కష్టములాగా, బాధలాగా, ఇబ్బందిలాగా, భయములాగా అనిపిస్తూ ఉందో, దాని గురించి నువ్వు ఆయన నీకు చేసిన వాగ్దానము, పునరుద్ధరణైన క్రీస్తు ఇచ్చేటువంటి బహుమానం అయినటువంటి ఆ శాంతి సమాధానాన్ని కోల్పోతే ఇక నీ క్రైస్తవ జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి అర్థమే లేదు. సమాధానము కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సమాధానం ఎలా వస్తుంది మనకేనంటే, బ్రీఫ్గా చెప్పొచ్చు, ఆయనకు విధేయత చూపించడం ద్వారానే సమాధానం వస్తుంది. ఆయన ప్రతి మాటకు, ఆయన ప్రతి ఆజ్ఞకు విధేయత చూపించడం ద్వారానే మనకు సమాధానం వస్తుంది.
అయితే ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూద్దాం, వేర్ ద లార్డ్ జీసస్ సెడ్. ఇప్పుడు చూడండి, మనము కొన్నిసార్లు చెప్తూ ఉంటాం, ఇప్పుడు ఆక్షన్స్ వేస్తూ ఉంటారు. అంటే ఆక్షన్ అంటే ఏమంటారు తెలుగులో? వేలం పాటేస్తారు. వేలం పాటేసేటప్పుడు లాస్ట్లో ఏమంటారండి? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, 3 సార్లు చెప్పారంటే కదా ఫైనల్ కదా. అట్లాగే కొన్ని చోట్ల కూడా ఈ 3 అనే దానికి చాలా ప్రాముఖ్యత వేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇదే అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభు వారు మొదట అక్కడ కలిసినప్పుడు మీకు సమాధానం కలుగును గాక అన్నారు. ఆ తర్వాత మరి 20వ వచనం మనం చూసినట్లయితే, ఫస్ట్ ఆయన కలిసినప్పుడు తోమా అక్కడ లేడు కాబట్టి మరలా ఆయన వాళ్ళకి కనిపిస్తాడు. 26వ వచనం మనం చూస్తే, అండ్ ఆఫ్టర్ 8 days అగైన్ హిస్ డిసైపుల్స్ వర్ విత్ ఇన్ అండ్ థామస్ విత్ దెమ్. Then came Jesus, the doors being shut, and stood in the midst and said, Peace be unto you. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అనెను. చూసారా, ఇది రెండోసారి యేసు ప్రభు శిష్యులకు కనిపించినటువంటి సందర్భం, వాళ్ళ దగ్గరికి వచ్చిన సందర్భం. మరి వాళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు, మళ్ళీ ఎప్పుడు వచ్చాడు, ఈ మధ్యలో ఎక్కడ మనకు తెలియదు, బైబిల్లో లేదు కాబట్టి మనకు తెలియదు. అయితే ఆయన రెండోసారి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కూడా పలికిన మొదటి మాట ఏంటి? మీకు సమాధానము. అంటే పునరుద్ధరణ క్రీస్తు నువ్వు కలుసుకుంటే నీకు రావాల్సిందేంటి? సమాధానం. ఇక్కడ రెండో సందర్భం ఏంటంటే, అప్పుడు తోమా అనుమానంతో ఉన్నాడు, నమ్మలేదు, చూస్తే కానీ నమ్మనన్నాడు. ఈ రెండోసారి తోమా కూడా ఉన్నప్పుడు అతన్ని నమ్మించడం కొరకు ప్రభు ప్రత్యక్షమై ఏం చేశాడండి? ఆయన గాయాలు ఇవన్నీ కూడా చూపించడం లేదా? అంటే దేవుడు పునరుద్ధరణైన క్రీస్తు విషయములో నీకు ఎటువంటి అనుమానం ఉండకూడదు, గుర్తుపెట్టుకో. పునరుద్ధరణైన క్రీస్తు విషయములో ఆయన పునరుద్ధానమును గురించి నీకు ఎటువంటి అనుమానం ఉండకూడదు. దాన్ని నివృత్తి చేయటానికి, దాన్ని నీ అనుమానాలన్నింటినీ కూడా తీర్చడానికి ఆయన చేయాల్సిందంతా కూడా చేస్తాడు, చేశాడు కూడా. తోమా విషయంలో ఆ విధంగా చేసినప్పుడు ఒకవేళ నీకేదైనా అనుమానం ఉంటే ఆయన వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా, సేవకుని ద్వారా నీతో మాట్లాడి ఆ యొక్క అనుమానాన్ని ఆయన తీరుస్తాడు. సో ఇక్కడ ఈ యొక్క సమాధానం అనే విషయాన్ని మళ్ళీ 21వ వచనం మనం చూస్తే కూడా అక్కడ కూడా అదే ఉంటుంది. చూడండి, దెన్ సెడ్ జీసస్, ఆ శిష్యులతో అక్కడ ఆయన అన్నాడు ఏమని? పీస్ బి అంటు యు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. మొదట వారిని కలిసినప్పుడు వారితో మాట్లాడినటువంటి మొదటి మాట మీకు సమాధానం కలుగును గాక అని. అదే సందర్భములో ప్రభువు వారితో రెండోసారి అన్నాడు మీకు సమాధానము కలుగును గాక అని. ఆ తర్వాత రెండోసారి వాళ్ళని కలిసినప్పుడు తోమా కూడా ఉన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళతో మీకు సమాధానము, 3 సార్లు ఆయన ఆ మాటని చెప్తా ఉన్నాడు. సో ఈ సమాధానం అనేది మనకి ఎప్పుడు దొరుకుతుంటే, ఇందా చెప్పాను కదా, ఎప్పుడు ఉంటుంది మనకి? పరలోకములో ఉంది. పరలోకం ఉంది, నరకము లేదు. మన శిక్ష ఆయన భరించాడు, మనం భరించాల్సిన అవసరం. ఇవన్నీ తెలిసినప్పుడు కదా, when we know that we are safe, we are comfortable, లేదంటే మనకి ఏ బాధ లేదు అన్నప్పుడు కదా మనకి సమాధానం కలిగేది. ఒకసారి మనం ఈ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. మనకి సమాధానం కలగాలంటే ఏం చేయాలో చూడండి. మనకు సమాధానం కలగాలంటే ఏం చేయాలో చూడండి. జాన్ 16:33, యోహాను సువార్త 16:33. మీకు సమాధానం కలుగును గాక అని ప్రభు అన్నాడు. సమాధానం కలగాలంటే ఆయన మాటల్లో చూద్దాం. John 16:33, John Gospel. These things I have spoken unto you, that in me ye might have peace. ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నాను ఎందుకనంటే మీకు నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. In the world ye shall have tribulations, but be of good cheer, I have overcome the world. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను.
మనకి సమాధానము కలగాలంటే ప్రభు మాటల్లో మనకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో మనకి శ్రమలు, చెప్పండి ఏమంది, ఈ లోకంలో శ్రమలు మనకి, అది అర్థమైందా మీకు ఎప్పుడన్నా? అది అర్థమయ్యేలా చెప్పారు ఎవరన్నా? అసలు శ్రమల గురించి ఎవరు చెప్తున్నారండి? అన్ని ఆశీర్వాదాలేగా, అన్ని బ్లెస్సింగ్సేగా. ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును అనే విషయము మీకు అర్థం అవ్వాలి. అయితే సమాధానము రావటం కొరకు రెండవ అవుతుంది ఏంటి? నేను ఈ లోకమును జయించి ఉన్నాను. శ్రమలు వస్తాయి, కానీ లోకాన్ని జయించినటువంటి ఆ ప్రభు మనలో ఉన్నాడు కదా, మనతో ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. సో నేనున్నాను అంటే ఎన్ని శ్రమలు వస్తాయి అన్నా కానీ ఏమి ఇబ్బంది అండి? ఏమి ఇబ్బంది చెప్పండి? ఉదాహరణ చెప్తున్నాను అంతే. మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి బ్యాంకులో అకౌంట్లో. ఓకే, అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి. మీకు 1వ తారీఖు 2వ తారీఖు ఒక 70-80 వేల రూపాయలు ఈఎంఐలో వచ్చేది ఉంది. 1,00,000 రూపాయలు అకౌంట్లో ఉంటే మీరు భయపడతారా ఈఎంఐలకి? లేకపోతే కదా భయపడతారు, లేకపోతే కదా టెన్షను. అది వచ్చేది నువ్వు కట్టాల్సిందే. నువ్వు కట్టాల్సింది నీ దగ్గర ఉన్నప్పుడు నీకు టెన్షన్ ఎందుకు? అదేవిధంగా ఈ లోకంలో శ్రమలు మనకి వస్తాయి, కానీ లోకాన్ని జయించిన క్రీస్తు మనలో. జాగ్రత్తగా అర్థం చేసుకోండి పాయింట్ని, జాగ్రత్త పడుతుంది. దిస్ ఈజ్ వాట్ ద ట్రూత్. ఇది సత్యము. ఈ విధంగా సత్యాన్ని చెప్పేవారు చాలా తక్కువ మంది ఉంటాం, బాధాకరం. కానీ ప్రభు అన్నాడు కదా, అంత్యదినంలో వాక్యము కరువగును అని. ఇదే వాక్యం అంటే సత్యం. సత్యం చెప్పరు ఎవరు. సో దయచేసి అర్థం చేసుకోండి, when you encountered the resurrected Christ, you will not have any fear. When you encountered the resurrected Christ, you will have peace. ఈ సమాధానం అనేది నీకంతా మేలు జరుగుద్ది, నీకంతా మంచి జరుగుద్ది అని సోది చెప్తారు, సోదాలు వచ్చే చెప్తారంటే అలా చెప్తే వచ్చే పీస్ కాదు ఇది. ప్రభు ఏమన్నాడు? మీకు సమాధానము కలుగునట్లు. మనకి ఎలా కలుగుద్ది అంట సమాధానం? చెప్పండి ఎలా కలుగుద్ది? మనకు శ్రమలు వస్తాయని నమ్ముట వలన, శ్రమలు వచ్చినా కూడా ప్రభు వాటిని జయించిన ప్రభు మనతోనే ఉన్నాడనే దాని ద్వారా మనకి చెప్పాను కదా, అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, ఈఎంఐలు వస్తాయి. రాని నిజమైన క్రైస్తవుడిగా వాక్యానుసారంగా జీవిస్తాము, కష్టాలు వస్తాయి. రాని ప్రభు ఉన్నాడు. అర్థమవుతుందా మీ పాయింట్ క్లియర్గా? ఇది క్రైస్తవ జీవితం. ఎన్నొస్తాయి కష్టాలు. ఎందుకంటే లోకాన్ని జయించిన ప్రభువు. ఇది పీస్. హల్లెలూయా. అంతా బాగుందండి, ఏ ఇబ్బంది, దేవుడి దేవాలు అంతా బాగుంది, ప్రశాంతంగా. అది కాదు పీస్. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, హింసలు కూడా జరగవచ్చు, కానీ ప్రభువు నాతో ఉన్నాడు. ఈ విధంగా మనకు సమాధానం కలిగేది. ఎందుకంటే నేను చెప్తున్న మాటలు అదే ప్రభు చెప్పినాయి అండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, సొంత మాటలు ఏమి ఉండవు ఇక్కడ, సొంత స్టోరీలు ఉండవు ఇక్కడ, కేవలం బైబిల్లో ఏముందో అదే. సో ఈ సమాధానము మనకు ప్రభు మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి మనము పొందుకుంటాం తప్ప ఇక దేని ద్వారా ఈ సమాధానాన్ని మనం పొందుకోలేం. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన విషయంలోనికి వెళ్దాం. ఓకే, 21వ వచనం చదువుదాం జాగ్రత్తగా. 19:21. ప్రభు కలిశాడు, బాగానే ఉంది. ప్రభు కలిశాడు, బాగానే ఉంది. వాళ్ళతో మాట్లాడాడు. జాన్ 20th chapter 21st verse. కలిశాడు, వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు భయపడతా ఉంటే మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. ఆయన గాయాలు అవన్నీ చూపించాడు. వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు,
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దెన్ దే వర్ డిసైపుల్స్ వర్ గ్లాడ్ వెన్ దే సా ద లార్డ్. చాలా అప్పుడు ప్రభు పలికిన రెండవ మాట. మొదటి మాట ఏంటి? పీస్ బి అంటు యు. రెండో మాట కూడా పీస్ బి అంటు యు. అక్కడ ఇంకోటి యాడ్ చేశాడు ఆయన. జాగ్రత్త. పునరుద్ధారణ క్రీస్తు పలికిన మాటల్ని మనం ధ్యానిస్తున్నాం ఈ రోజున. ఓకే, సమాధానం ఎలా వస్తుందో మీకు చెప్పాను. ఓకే, అర్థమైంది అది. పీస్ బి అంటు యు అంటే దాని అర్థం ఏంటి అనేది ఒక మెసేజ్ ఉంది, షాలోమ్ అలేకం అని. అది మీరు యూట్యూబ్లో వినండి. అయితే ఈయన పలుకుతున్న ఇంకో మాట ఏంటంటే, యాజ్ మై ఫాదర్ హ్యాడ్ సెంట్ మీ ఈవెన్ సో సెండ్ ఐ యు. చదవమ్మా. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. జాగ్రత్తగా వినండి ఇది. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్ములను పంపుచున్నాను. ఎవరితో అంటున్నాడు ఈ మాట? శిష్యులతో. తండ్రి ఎందుకు పంపించాడు ప్రభువుని ఈ లోకానికి? చెప్పాలా? తండ్రి కుమారుణ్ణి ఈ లోకానికి ఎందుకు పంపించాడు? ఏమండి? ఎస్, మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి. అంతేనా? ఓకే, ఇంకొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, లే తండ్రి పంపించాడని అంటే, మొదటిగా మనందరినీ రక్షించటానికి. ఆ ప్రక్రియలో ప్రభు అన్నాడు చాలా సందర్భాల్లో, నేను చేసే కార్యములే కాదు, నేను పలికే ప్రతి మాట కూడా నా తండ్రి నుంచి వచ్చిందే, నా సొంతగా నేనేది చేయలేదు, మాట్లాడలేదు. యేసు ప్రభు ఏ విధంగా పంపబడ్డాడు తండ్రి చేత అంటే, మనందరినీ రక్షించడం కొరకు. ఈ రక్షించడం అనేటువంటి ఈ పనిలో, మానవాళి యొక్క రక్షణ అనేటువంటి పనిలో ఆయన చేసిందేంటి అని అంటే, మొదటిగా ఆయన దేవుని రాజ్యమును గురించి సువార్తను ప్రకటించడా లేదా? అంటే ఈ రోజున యేసు ప్రభువుని నమ్మిన మనము, ఒకవేళ నిజంగా ఆయన ఫాలోవర్స్ అయితే శిష్యులమైన మనము, యేసు ప్రభు చేత ఈ లోకములోనికి ఎందుకు పంపబడ్డాము అని అంటే, ఈ లోకములో నశించిపోతున్న వారిని రక్షించడానికి. ఆ ప్రక్రియ, ఆ ప్రాసెస్ ఏ విధంగా జరగాలి అని అంటే, మొదటిది దేవుని రాజ్యమును గురించి మనము సువార్త. అదే ప్యాటర్న్ కదా. యేసు ప్రభు ఎందుకు సువార్త ప్రకటించాలి. ప్రకటిస్తున్నారా మీరు? సువార్త ప్రకటిస్తున్నారా? నెంబర్ 2, ఆయన యుద్ధకు వచ్చినటువంటి అనేకులను, రోగాలతో రానివ్వండి, దయ్యాలు బట్టి రానివ్వండి, ఎంతమంది ఆయన వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు? ఆయన బాగు చేశాడు, స్వస్థపరిచాడు. మీరు చేస్తున్నారా ఆ పని? చెయ్యాలి. ఆ లైన్ అండర్లైన్ చేసుకోండి, అర్థం చేసుకోండి. యాజ్ మై ఫాదర్ హ్యాడ్ సెంట్ మీ ఈవెన్ సో సెండ్ ఐ యు. నా తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మలను పంపుచున్నాను. సేమ్. అంటే మనం కూడా చేయాల్సింది ఏంటి? అదే. మనం కూడా అదే చేయాలి. శిష్యులు అదే చేశారా? శిష్యులు సువార్తని ప్రకటించారా? దేవుని రాజ్యం గురించి ప్రకటించారా లేదా? అదేవిధంగా యేసు ప్రభులాగే వాళ్ళు కూడా మరి స్వస్థతలు, అద్భుత కార్యాలు చేశారా లేదా? చెప్పండి. ఆ తర్వాత వాళ్ళు ప్రభువు వలె చంపబడ్డారు కూడా. హల్లెలూయా. డిఫరెన్స్ ఏమైనా ఉందా? తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు పంపించాడు, ఏ ప్రకారం, ఏ విధంగా, దేని కొరకు పంపించాడో, అలాగే ఆయన కూడా ఆయన శిష్యుల్ని పంపించాడు. వాళ్ళు కూడా అలాగే జీవించారు, మరణించారు కూడా. సో ఎక్కడండి మనం క్రైస్తవులం? ఎందుకంటే మొట్టమొదటిగా అంతియోకులో శిష్యులు క్రైస్తవులు అనబడిరని బైబిల్ చెప్తా. శిష్యుల్ని క్రైస్తవులుగా అందరూ గుర్తించి క్రైస్తవులను పిలవటం మొదలుపెట్టారు. ఎవరు పడితే వాళ్ళని కాదు. సో ఈ రోజున ఆయన దేని నిమిత్తం పంపబడ్డాడో, మనము కూడా అందు నిమిత్తమే రక్షించబడి ఈ లోకములోనికి పంపబడ్డాం. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరి మీద ఉన్న బాధ్యతలు ఇవి.
ఆయన గురించినటువంటి సువార్తను అందరికీ. ఒకవేళ ఇవి చేయట్లేదు అంటే పునరుద్ధారుడైన క్రీస్తు నువ్వు కలవలేదు, అది విషయం అక్కడ. డిసెంబర్ 25 పుట్టాడు కదా, ఆ యేసు ప్రభు తెలుసు నీకు అంతే. ఆ యేసు ప్రభు తెలుసు నీకు అంతే. ఎందుకంటే పునరుద్ధారుడైన క్రీస్తు పలికిన మాటల్ని మనం ధ్యానిస్తున్నాం ఇప్పుడు. మొదటిది నీలో భయం ఉండకూడదు ఆయన కలుసుకుంటే. రెండవది నీకు సమాధానం ఉండాలి. ఏది? శ్రమలు కష్టాలు ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా, ఎందుకంటే వాటిని జయించిన ప్రభు క్రీస్తు నీలోనే ఉన్నాడు కాబట్టి. మూడవది, ఆయన వలె నువ్వు కూడా ఈ లోకంలోనికి పంపబడ్డావు అనే విషయం నీకు అర్థం అవ్వాలి. అర్థమైందా? తెలియదు కదండి మాకు అసలు అర్థం అవటానికి. చెప్పిన వాళ్ళు ఎవరు? చెప్పేవాళ్ళు ఎవరు? దేవుడు నన్ను ఎన్నుకున్నాడని చెప్తున్నాడు ఈయన నుంచొని. మీరందరూ నా దగ్గర ఉండాలని దేవుడు చెప్పాడు అంటాడు ఈయన. అంతే. నన్ను కాదురా మనందరిని ఎన్నుకున్నాడు రా అని చెప్పాలిగా. నేను కాదురా, అందరం సువార్త ప్రకటించాలి, అందరం దేవుని కార్యాలు చేయాలి, అవసరమైతే అందరం ఆయన కొరకు మరణించాలి అని చెప్తున్నారు ఎవరన్నా? లేదు. వాళ్ళు ప్రత్యేకపరచుకుంటున్నారు. వాళ్ళు గొప్ప వాళ్ళుగా, పెద్ద అనాయింటెడ్ పీపుల్గా చెప్పుకుంటున్నారు, అభిషిక్తులుగా, ఇంకా చెప్పాలి పూజ్యనీయులుగా, రెవరెండ్లుగా చెప్పుకుంటున్నారు. మిగిలిన వాళ్ళు కామన్ పీపుల్. నో. ఇఫ్ యు ఆర్ ఎ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్, యూ మస్ట్ నో ద రెజరెక్టెడ్ క్రైస్ట్. పునరుద్ధారుడైన క్రీస్తుని తెలుసుకున్న వారే యేసుక్రీస్తును వెంబడించేవారు శిష్యులు. సో యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు మనం చూస్తే బాగా తెలుసు. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ అండ్ హీ గేవ్ హిజ్ ఓన్లీ బిగాటెన్ సన్. కదండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మన కొరకు. ఎందుకని? 17వ వచనం చదవండి అమ్మా త్వరగా, సమయం లేదు, చెప్పాల్సిన విషయాలు చాలా ఉంటాయి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. సో ఎందుకు ప్రభువుని పంపించాడో ఆ ప్రకారం మనం కూడా పంపబడ్డాం. ఈ రోజున వాళ్ళు అలా చేస్తున్నారు అంటే వారు తప్పుటి వాళ్ళు అని చెప్పడం కాదు, తప్పు చేసేవాడు తప్పు చేస్తున్నావు అని చెప్పాలి మనం ఖచ్చితంగా. నువ్వు చేసే తప్పు అని చెప్పకపోతే వాడికి తెలియదని కూడా బైబిల్ చెప్తా ఉంది. అయితే వాడు తప్పుటోడు అని తీర్పు తీర్చకూడదు మనం. వీ కెన్ టెల్ దమ్ దట్ దే ఆర్ డూయింగ్ రాంగ్, బట్ వీ కెనాట్ సే దట్ దే ఆర్ రాంగ్. వాళ్ళు చేస్తున్నది తప్పు అని చెప్పొచ్చు, కానీ వాళ్ళు తప్పుడు మనుషులని మనం అనకూడదు. తీర్పు తీర్చడానికి ప్రభు రాలేదు, అలాగే మనం కూడా కాదు. కాబట్టి మనమే తప్పునైతే చెప్పాలి. ప్రభు కూడా చెప్పాడా లేదా? మీరు చేసే తప్పు అన లేదా? పరిచయులతో, శాస్త్రులతో, ధర్మశాస్త్రోపదేశకులతో, వాళ్ళందరితో, యాజకులతో చెప్పాడు లేదా? అలా మనం కూడా తప్పు చేసే వాళ్ళని మీరు చేసే తప్పు అని చెప్పాలి. అంటే ఆయన దేవుడు కాబట్టి, ఆయనకి సర్వాధికారం ఉంది కాబట్టి కొన్నిసార్లు ఆయన కోపంగా కూడా సర్ప సంతానం అని కూడా తిట్టాడు. అది వేరే విషయం. మనకు ఆ హక్కు లేదు, మనకు ఆ హక్కు ధైర్యము లేదు, ఆ హక్కు లేదు అసలు. మనం కేవలం చెప్పేవారు మాత్రమే. సో ఇక్కడ మనం గమనిస్తే చదువు 17వ వచనం చదువు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. For God sent not his son into the world to condemn the world, but that the world through him might be saved. సో ఇక్కడ యేసు ప్రభువుని ఏ విధంగా అయితే దేవుడు, తండ్రి అయిన దేవుడు పంపించాడో, ఏ పర్పస్తో, ఏ ప్రణాళికతో, ఏ ఉద్దేశంతో లోకాన్ని పంపించాడో, అదే ఉద్దేశంతో, అదే ప్రణాళికతో ప్రభు అయిన యేసుక్రీస్తు, పునరుద్ధారుడైన యేసుక్రీస్తు కూడా శిష్యులతో అన్నాడు, మిమ్మల్ని ఆ విధంగా నేను పంపిస్తున్నాను. అప్పుడు శిష్యులు ఏం చేయాలి? ఏం చేయాలి? యేసు ప్రభులాగే చేయాలి కదా. చేశారా చేయలేదా చెప్పండి, గట్టిగా చెప్పండి. చేశారా చేయలేదా? గట్టిగా అనండి. చేశారనండి. మనం చేస్తున్నామా లేదా చెప్పండి. చేయట్లేదు అనండి. నేను చెప్తా చేయట్లేదు, కానీ చేయాలా లేదా? చేయాలి అనండి. అలాగే జీవించాలి అనండి. అది పర్పస్. వాళ్ళు అలాగే జీవించారు, అలాగే చేశారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అందరినీ నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను. సో ఈ రోజున చర్చ్ అనేటువంటి, సంఘం అనేటువంటి, క్రీస్తు శరీరం అని చెప్పుకునేటువంటి మనము
చేయాల్సింది ఏంటి చెప్పండి? ఏంటి? ప్రభు ఎలా చేశాడో, ఎలా జీవించాడో అదే చేయాలి కదా. ఆయనదే కదా శరీరం అంటే. ఇంకోసారి ఇది ఆలోచించండి జాగ్రత్తగా. వీఆర్ నాట్ ఇండివిజువల్స్, వీ డోంట్ బిలాంగ్ టు అవర్ సెల్వ్స్. అవర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్, అండ్ యునైటెడ్లీ వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్. As the body of Christ, or the Lord who lived in this world 2000 years back, as the same body of Christ, we must also live in this world now. శరీరధారి అయిన యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జీవించినప్పుడు ఎలా జీవించాడో, ఆయన శరీరముగా చెప్పబడుతున్నటువంటి మనము, చెప్పుకుంటున్నటువంటి మనము కూడా ఇప్పుడు కూడా అలాగే చెప్పండి. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం లేదు. అప్పుడు వేరుగా ఉన్నాడు, ఇప్పుడు వేరుగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన అంటే సంఘమే కదా ఆయన శరీరము. ఆయనంటే ఎక్కడ? సంఘమే కదా. మరి సంఘం అలా ఉందా అంటే లేదే. లేదంటే సంఘం అవుద్దా? ఆయన శరీరం అవుద్దా? కాదే. చూడండి, మొదటికే మోసం వస్తుందండి బాబు మన జీవితాలకి. క్రైస్తవులు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ సత్యాన్ని. మొదటికే మోసం. ఆయనలాగా జీవిస్తేనే కదా ఆయన శరీరం అంటాము. ఆయన శరీరం ఇష్టం వచ్చినట్టు జీవిస్తా అండి, ఇష్టం వచ్చినట్టు పని చేస్తా. ఆది అపోస్తుల సంఘం ఉంది చూసారా, అది ఆయన శరీరమే. ఆయన శరీరమే. ఆయన శరీర భాగాలే ఆ శిష్యులు అపోస్తులందరూ. వాళ్ళు అలాగే జీవించారు. గట్టిగా చెప్పకూడదు వాళ్ళ కోసం. వాళ్ళు అలాగే జీవించారు, అలాగే మరణించారు కూడా, చంపబడ్డారు కూడా. మరి ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? ప్రభు అంటున్నాడు, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను కూడా మిమ్మల్ని పంపాను. ఇది చెప్పగానే, పునరుద్ధరణైన క్రీస్తును కలవగానే ఇది చెప్పేశాడు కదా. ఇక మనం కూడా అలాగే జీవించేయాలని నిర్ణయించుకునే వాళ్ళు అందరూ ఉంటారండి. వాక్యం చదివినంత మాత్రాన, సేవకుడు చెప్పినంత మాత్రాన, పరిశుద్ధాత్మ దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడినంత మాత్రాన కూడా నువ్వు ఆ విధంగా నిర్ణయించుకుంటావా? నిర్ణయించుకో. నీ సొంత ఆలోచనలు నీకు ఉంటాయి. నువ్వు చేయాలనుకునే నువ్వు చేస్తూ ఉంటావు కదా. చూడండి ఒకసారి ఇక్కడ 30-31 వచనం చదువుదాం. యోహాను సువార్త 20:30-31. And many other signs truly did Jesus in the presence of his disciples, which are not written in this book. But these are written that ye might believe that Jesus is the Christ, the Son of God, and that believing ye might have life through his name. చదవమ్మా. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. చూడండి, వారికి విశ్వాసాన్ని, ధైర్యాన్ని, నమ్మకాన్ని కల్పించడానికి, మనం తెలంగాణ భరోసా ఇవ్వటానికి ఎన్నో సూచక క్రియలు వాళ్ళ కోసం ఆయన అక్కడ చేశాడంట. యోహాను గారు రాస్తున్నారు ఈ మాటల్ని. ఆయన ప్రియ శిష్యుడిగా ఉన్నటువంటి యోహాను రాస్తూ అంటున్నాడు, చదవమళ్ళీ. మరియు అనేకమైన ఇతర సూచక పునరుద్ధరణ క్రీస్తు వాళ్ళకి కనిపించడమే కాదు, వాళ్ళలో భయాన్ని పోగొట్టడమే కాదు, వాళ్ళకి సమాధానాన్ని కలిగించడమే కాదు, నన్ను ఎలాగైతే తండ్రి పంపాడో అలాగే నేను మిమ్మల్ని పంపుతున్నానని చెప్పడం మాత్రమే కాదు, నాలాగే మీరు జీవించాలి, నేను మీకు తోడుగా ఉంటానని చెప్తూ అనేక సూచక క్రియలు వారిని నమ్మించడానికి యేసు తన శిష్యుల ఎదుట చేసెను. వాళ్ళ శిష్యుల ఎదుట చేశాడు ఆయన. ఏం చేశాడో రాయటానికి అక్కడ మరి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. ఎందుకంటే స్థలం సరిపోదు కదా. ఆయన అంటాడు కదా, ఒకవేళ ఈ ప్రపంచంలో అంతా కూడా పుస్తకాలు కానీ అన్ని కూడా కలిపినా కానీ ఆయన చేసిన కార్యాలు రాయటానికి అవి సరిపోవని చెప్తున్నాడు కదా. సో అందుకే రాయలా. అదేవిధంగా ప్రభువుని నమ్మిన మన జీవితాల్లో, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన మన జీవితాల్లో ఎన్ని కార్యాలు చేసి ఉంటాడు అని చెప్పండి. ఎన్ని సూచక్రియలు, ఎన్ని మేలులు చేసి ఉంటాడు. నా జీవితంలో అయితే చెప్పలేను. నేను చెప్పలేను నా జీవితంలో ఎన్ని చేశాడు. ఎందుకంటే అన్ని చేశాడు. నా ప్రతి గుండె చప్పుడు ఆయన చేసిన మేలే. నా ప్రతి శ్వాస కూడా ఆయన చేసిన సూచక క్రియ. నేను సైన్స్ని, ఒక మనిషిని నిలబెట్టి శ్వాస తీసుకోబెట్టి మామూలు ఇలాంటి మనిషిని తయారు చేయమనండి, సైన్స్ని చేయగలదా? ఆయన సూచక క్రియ నేను. నా జీవితంలో ఎన్నో మేళ్ళు చేశాడు ఆయన. నాలో ఉండి ఎంతో మందికి ఎన్నో మేళ్ళు చేశాడు.
అప్పుడు ఎలా ఉండాలి నీ జీవితం? చేశాడా లేదా? మీ జీవితాలు ఏమైనా మేలు పొందుకున్నారా? మీరు పొందుకున్నారా? అప్పుడు ఏం చేయాలి మనం? మరి ఆయన చెప్పిందే చేయాలిగా. ఏం చేయాలి? ఆయన చెప్పింది నా చేయాల్సిందే, ఆయన చెప్పిందే చేయాలి. శిష్యులు చేశారా? చేశారు. కానీ శిష్యులు కూడా మనుషులే కదా. వాళ్ళు కూడా వెంటనే మాట వినలా, వాళ్ళు కూడా వెంటనే నమ్మలా. వాళ్ళు కూడా అవును యేసుప్రభు మమ్మల్ని తండ్రి నన్ను పంపించినట్టు నేను మిమ్మల్ని పంపిస్తున్నా అన్నాడు, మనకి నమ్మకం కలిగి చేయడానికి ఎన్ని కార్యాలు చేశాడు ఇక్కడ మన ముందు. సో ఈయన మనకు తోడుగా ఉంటాడు కూడా, మనం కూడా ఇవన్నీ మనం చేసేయచ్చు అని పరిచయం మొదలు పెట్టారా అని అంటే మొదలు పెట్టలా వాళ్ళు. ఇప్పుడు 21వ అధ్యాయం చదవండి. 21వ అధ్యాయం. After these days, these things, Jesus showed himself again to disciples at the Sea of Tiberias, and on the wise showed he himself. అటు తర్వాత 2 సార్లు ఆల్రెడీ అయిపోయిందా ఆయన కనిపించడం? ఈ 2 సార్లు చాలా ప్రాముఖ్యమైన విషయాలు వాళ్ళకి చెప్పేశాడు. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఆ విధంగానే ఉండాలి. ఇక సువార్త ప్రకటిస్తే ఈ పనిలోనే ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ బాధాకర విషయం ఏంటంటే వాళ్ళకి అది ఎక్కలేదో నమ్మలేదో ఏందో, మొత్తానికి మనలాంటి వాళ్ళేగా, వాళ్ళు కూడా మనుషులేగా. వాళ్ళు అబ్బే చూడండి ఏం చేస్తున్నారు వాళ్ళు. ప్రభు మళ్ళీ ఇంకోసారి వాళ్ళకి 3వసారి కనిపించడం. ఆయన 3వసారి కనిపించడం అనే మాట మీరు చూస్తే ఏ వచనంలో ఉంటుంది? 14వ వచనంలో ఉంటుంది. 1, 2, 3 చదువుతున్నా. 14 చూడండి. This is now the third time that Jesus showed himself to his disciples. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. అర్థమైందా? సో ఫస్ట్ 2 సార్లు చూసాము, ఆయన మాట్లాడిన మాటలు విన్నాము. 3వసారి ఆయన కలుసుకున్న సందర్భం ఏంటంటే చాలా బాధ ఇస్తుంటది ప్రభుకి కూడా కదండి. అంత కనిపించి అంత చెప్పి అన్ని కార్యాలు అన్ని సూచక్రియలు వాళ్ళ జీవితాల్లో చేసిన తర్వాత కూడా ఆయన మళ్ళీ వీళ్ళకి కనిపించాల్సిన పరిస్థితి చాలా బాధాకరం. ఆయన విషయంలో ఏంటో చూద్దాం. 2వ వచనం, John 21st chapter 2nd verse. There were together Simon Peter and Thomas called Didymus and Nathanael of Cana in Galilee and the sons of Zebedee and 2 others of his disciples. Simon Peter said unto them, I go a-fishing. They say unto him, we also go with thee. They went forth and entered into a ship immediately, and that night they caught nothing. సీమోను పేతురును దిదుమ అనబడిన తోమాయు గలిలేలోని కానాను ఊరివాడగు నతనేలును జెబెదయి కుమారులను ఆయన శిష్యులో మరి 2 కూడి ఉండిరి. సో వీళ్ళందరికీ 2 సార్లు కనిపించి ఆయన చెప్పాడు, తండ్రి నన్ను ఎందుకు పంపించాడు అలాగే నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నాను. వాళ్ళకు నమ్మకం కలిగి చేయడానికి ఎన్నో సూచక్రియలు చేశాడు. కానీ వీళ్ళేం చేస్తున్నారు? సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. ఇదే పనిలో క్రైస్తవ సమాజం అంతా కూడా ఉంది, అవునా కదా? ఎందుకని క్రైస్తవ సమాజాన్ని ముందు తప్పు పట్టే ముందు ఆ సమాజానికి నాయకుడిని తప్పు పట్టాల. పేతురు కదా వీళ్ళకి నాయకుడు. అతను తీసుకున్నాడు నిర్ణయం ఫస్ట్. ఏమని? నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నాడు. ప్రభు చేసిన వాగ్దానం ఏంటి? ఇప్పటిదాకా పట్టేవరా బాబు చేపలు, కానీ నేను నిన్ను మనుషులను పట్టే జాలుగా చేస్తాను. చేశాడా లేదా? చేసేసాడు. ఆయన చేసేసాడు. కావాల్సినటువంటి కృపనిచ్చాడు, పునరుద్ధరణ కలిశాడు, మీరు చేయండి అని చెప్పాడు. చూశారు వీళ్ళు, నమ్మే ఓకే ప్రభా చేస్తామన్నారు. కానీ ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? చేపలు పట్టడానికి. ఈ రోజున ప్రభువు యొక్క సేవకులుగా ఉండి, అంటే నాయకులు కదా, వాళ్ళనే కదా అందరూ చూసి ఫాలో అవుతారు, అవునా కదా? చెప్పండి. నాయకుడినే కదండి మిగిలిన వాళ్ళు ఫాలో అయ్యేది. ఒక నాయకుడు ఉంటాడు, అతను ఒక పార్టీలో ఉంటాడు, పెద్ద నాయకుడు. ఉదాహరణకి జీవన్ రెడ్డి గారిని అనుకుందాం, రీసెంట్గా జరిగింది కాబట్టి. ఆయన కాంగ్రెస్లో చాలా సీనియర్ లీడర్. ఆయన ఏమండి, ఆయనకి ఎంతోమంది ఫాలోవర్స్ ఉంటారు కదా. ఆయన రీసెంట్గా వెళ్ళి కేటీఆర్ గారిని కలిసి బీఆర్ఎస్లో
జాయిన్ అయ్యాడు. ఆయన ఫాలోవర్స్ అందరూ ఎక్కడికి వెళ్తారు? మేము కాంగ్రెస్లో ఉంటాం సార్, మేము రామంటారా? చెప్పండి సార్. మీరు ఎటుపోతే పేతురు అన్నాడు, మనుషులు బట్టే జాలర పని మనకిచ్చాడు దేవుడు, పదండి పోదామని పేతురు అనాలి కదా. పేతురు ఏమన్నాడు? నేను చేపలు పట్టడానికి. ఈ రోజున సేవకులందరూ కూడా, నాయకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా, క్రైస్తవుల సమాజంలో అందరూ కూడా ఏం చెప్తారంటే, బాగా సంపాదించాలి, దేవుడు ఆశీర్వదిస్తాడు, బాగా డబ్బు 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 అంటున్నారు. మేము కూడా సార్ మీతో కూడా సార్, మాకు డబ్బు కావాలి సార్, మాకు డబ్బు కావాలి సార్, మాకు డబ్బు, నాకు బెంచ్ కారు ఇచ్చాడు, నాకు కూడా కావాలి సార్ బెంచ్ కారు. ఇస్తాడు రా, పదండి పదండి. మొత్తం గుంపులు గుంపులు వెళ్ళిపోతున్నారు. నాయకుడి మీద చాలా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే నాయకుడిని మిగిలిన వాళ్ళు, అదే కుటుంబ యజమాని మీద బాధ్యత ఉంటుంది. యజమానురాలైతే యజమానురాల మీద బాధ్యత. ఎందుకంటే పిల్లలు వాళ్ళనే ఫాలో అవుతారు. సొసైటీలో కూడా నాయకులు వాళ్ళనే మిగిలిన వాళ్ళు ఫాలో అవుతారు. అందుకే మనం తీసుకునే నిర్ణయాలు, మనం మాట్లాడే మాటలు, మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన 2 సార్లు కనిపించి అంత మాట్లాడి చెప్తే, యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు చేపలు పట్టడానికి పంపించాడా? చెప్పండి. యేసు ప్రభు చెప్పాడుగా, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నానప్పుడు వీళ్ళు చేసిన పనేంటి? చెప్పండి ఏంటి? రాజ్య సువార్త ప్రకటించాలి, రోగులను స్వస్థపరచాలి, దయ్యాలు ఎలగొట్టాలి, అవునా? ఆయనకు శిష్యుల్ని తయారు చేయాలి, అవసరమైతే ఆయన కోసం చనిపోవాలి కూడా, మరణించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు చెప్పమంటారా? ప్రస్తుతం క్రైస్తవ సమాజం 99% ఈ స్టేజ్లో ఉంది. అందరూ యేసు ప్రభు నమ్మిన వాళ్ళే కాదంటారా? నమ్మారండి, ఎందుకు నమ్మను? బాప్తిజం కూడా తీసుకున్నారు, నీటి బాప్తిజం. చర్చ్ మెంబర్లు, చర్చ్ ఎల్డర్స్, డీకన్స్. కానీ ఆయన చెప్పింది చేస్తున్నారా అంటే ఏం చేస్తున్నారు? వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారు. నీ ఉద్యోగం నువ్వే చేసుకుంటున్నావు, నీ పని నువ్వే చేసుకుంటున్నావు, నీ కోసం నువ్వు బతుకుతున్నావు, నీ కుటుంబం కోసం నువ్వు బతుకుతున్నావు. ఇక నువ్వు యేసుప్రభు ఫాలోవర్ ఎట్లా అవుతావు? యేసుప్రభు శిష్యుడు ఎట్లా అవుతావు? ఆయన చెప్పిందేంటి? ఈ వ్యత్యాసం లేకపోతే, ఈ డిఫరెన్స్ లేకపోతే నువ్వు యేసుప్రభు నమ్మావా నమ్మలేదా అనేది ఎట్లా తెలుస్తుంది లోకానికి? దేవుని మహాకృపను బట్టి నేను చాలా ధైర్యంగా చెప్పగలను, మా సొసైటీ కాలనీలో కానీ, మా బంధువుల్లో కానీ, మా స్నేహితుల్లో కానీ ఆ డిఫరెన్స్ వాళ్ళకి తెలిసింది నా జీవితం ద్వారా. ఇదే డాబా మీద, ఇక్కడ ఈ ప్లేస్లోనే మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకొని ఫ్రెండ్స్తో తాగుతా కూర్చునేవాడు రాత్రి 10 నుంచి పొద్దున్న 4 దాకా. మా కాలనీ వాళ్ళందరికీ తెలుసు. 4 నాంపల్లి అలందుల్లా అని హోటల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి బిర్యానీ తిని 5 నిద్రపోయేవాడిని వచ్చి. ఇప్పుడు కూడా నేను అలాగే ఉంటే యేసు ప్రభువుని నమ్మాను అని అంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? చెప్పండి, ఒప్పుకుంటారా? మరి మిమ్మల్ని ఎట్ట ఒప్పుకుంటారు? మీరు యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళండి, మిమ్మల్ని ఎట్ట ఒప్పుకుంటారు? మిమ్మల్ని అంతకుముందు ఎట్ట చూసారు, ఇప్పుడు అట్టగా చూస్తున్నారు. ఏది మీలో డిఫరెన్స్? ఏది మీలో డిఫరెన్స్? మీ జీవిత విధానంలో డిఫరెన్స్ ఏది? మీ అలవాట్లలో డిఫరెన్స్ ఏది? మీ ఆలోచన విధానంలో డిఫరెన్స్ ఏది? వ్యత్యాసం ఏది? ఎక్కడుంది? అలాగే జీవిస్తున్నారు, అలాగే పనులు చేస్తున్నారు కదా, అలాగే బతుకుతున్నారు కదా. ఈ స్టేజ్లోనే ఉన్నారు అందరూ. దానికి కారణం ఏంటంటే, ఇలా క్రైస్తవులుగా అనుకుంటున్నా, క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి నులివెచ్చని క్రైస్తవులకు నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు పేతురు. నాన్న చూడు, అంకుల్ చెప్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం లేదు కదా. ఓకే, రైట్. సో ఈ నాయకులుగా ఉన్న వాళ్ళే ఇక్కడ పెద్ద పెద్ద ప్రాబ్లం వాళ్ళే. ఎందుకంటే అతను చెప్పిందే వాళ్ళు చేస్తారు. బైబిల్లో ప్రభు చెప్పాడన్నా కూడా వీళ్ళు వినరు. అంతేనండి. సో ఇప్పుడు వీళ్ళు ఎవరు ఫాలోవర్స్? ఈ క్రిస్టియన్స్ అంతా ఎవరు ఫాలోవర్స్ చెప్పండి? యేసు ప్రభు ఫాలోవర్సా, ఆ వ్యక్తి ఫాలోవర్సా? వ్యక్తి ఫాలోవర్స్. బైబిల్లో ఇలా ఉందిరా బాబు అండి, మనం చెప్పినా నమ్మరు, ప్రభు వచ్చి చెప్పినా నమ్మరు వాళ్ళు. ఎందుకంటే ప్రభు కంటే గొప్పగా ఆ వ్యక్తిని వాళ్ళు చూస్తున్నారు. పేతురు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, చదవమ్మ, ఇప్పుడు చదువు 2వ వచనం, 3వ వచనం చదువు. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్లి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. చూసారుగా, మేము కూడా వస్తాం పదయ్య నీతో పాటు అన్నారు. అనగానే అందరు కలిసి వెళ్ళిపోయారు పొలోమని.
ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ? పాత జీవితంలోకి వెళ్ళారు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? నూతన సృష్టిగా చేయబడిన వీళ్ళు పాత జీవితాన్ని జీవించడానికి వెళ్ళిపోయారు. పాత జీవితంలో ప్రభు ఉండడు కాబట్టి, పాత జీవితంలో పునరుద్ధారణ ప్రభు ఉండడు కాబట్టి నీ జీవితాల్లో కార్యాలు ఏమి జరగవు. నువ్వు పాత జీవితంలోకి వెళ్ళిపోతే, వెనక్కి వెళ్ళిపోతే ఆయన కార్యాలను చూడలేవు. ఆయన నీలో, ఆయన చూపించిన మార్గంలో నువ్వు ఉన్నప్పుడే ఆయన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. వీళ్ళు వెళ్ళిపోయారు చేపలు పడదామని. చేపలు బండి అండి అది. ప్రభువు లేకుండా నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా విఫలమవుతుంది, గుర్తుపెట్టుకో. ప్రభువు లేకుండా నీవు చేసే ప్రతి ప్రయత్నము విఫలమే. ప్రభువుతో నువ్వు చేసే ప్రతి ప్రయత్నము విజయమే. ఆమేన్, హల్లెలూయా. విత్ లార్డ్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అనలేదు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. అంతే. ప్రభు లేడు, ప్రభు లేకుండా వెళ్ళిపోయారు చేపలు పట్ట. ప్రభు లేని జీవితంలో నీకు విజయం ఉండదు. పునరుద్ధారణ క్రీస్తు లేని నీ జీవితంలో సక్సెస్ ఛాన్సే లేదు. సక్సెస్ అంటే మళ్ళీ లోకరీతిగా చూసుకోబాకండి. సక్సెస్ అంటే ఏంటి? నిర్భయంగా జీవించటం. సక్సెస్ అంటే ఏంటి? శాంతి, దేవుడిచ్చే శాంతిని కలిగి జీవించటం. సక్సెస్ అంటే ఏంటి? ఆయన సక్సెసర్గా ఈ లోకంలో జీవించటం. హల్లెలూయా. ఆయన లెగసీని మనం కంటిన్యూ చేయటం, అది విజయవంతమైన క్రైస్తవ జీవితం. వాళ్ళకి పడలేదు, కానీ ప్రభు ఎంత ప్రేమ గలవాడో చూడండి, ఎంత జాలి గలవాడో చూడండి. వాళ్ళు కష్టపడతా ఉంటే చూడలేక ప్రభు మళ్ళీ వచ్చాడు అక్కడికి. ప్రభు మళ్ళా వచ్చాడు. ఈరోజున ప్రభు మరలా మాట్లాడుతున్నాడు, మనతో కాదు, సార్వత్రిక సంఘముతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఆయన వలె మనము కూడా ఆయన చేత పంపబడ్డామనే విషయము తెలియక పాత జీవితంలోకే వెళ్ళి అదే జీవితం జీవిస్తున్నారు, తెలిసినా కూడా దాన్ని పక్కన పెట్టి పేతురులాగా వెళ్తూ ఎంతో మందిని తీసుకొని వెళ్తున్నారు. ఈ రోజున ప్రభు వాళ్ళందరితో మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీరు చేయాల్సిన పని అది కాదు. నన్ను చేపలు పట్టడానికి ప్రభు నా తండ్రి పంపించలేదు, మనుషులను రక్షించడానికి పంపించాను. అలాగే నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నాను. ఆ తర్వాత మనం చూస్తే వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రభు అంటాడు 5వ వచనంలో, చిల్డ్రన్ హ్యావ్ ఎనీ మీట్? పిల్లలారా, చేపలేం పడలా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగాను. వాళ్ళు ఏమన్నారు వెంటనే? లేదని వారు ఆయనతో చెప్పిరి. ఏమండి, ఆయన గొంతు ఎంత ఫేమస్ అయ్యి ఉంటే చెప్పండి. ఆయనలో ఉన్న ప్రత్యేకతను మనం ఇప్పుడు చెప్పుకుంటే అసలు అర్థం కాదు. మనం డీప్గా ఆలోచిస్తే ఆయన కొండ మీద కూర్చొని ప్రసంగం చేసేవాడు కదా. చేసేవాడా లేదా? మైక్ సిస్టమ్స్ ఉన్నాయా అప్పుడు? లౌడ్ స్పీకర్లు ఉన్నాయా? ఎంతమంది వినేవాళ్ళు? 5,000 మంది పురుషులు. ఏమండి, ఆయన పంచిపెట్టిన దాంట్లో 5,000 పురుషులు, స్త్రీలు ఒక 5,000 మంది, పిల్లలు ఒక 15,000 మంది వినాలి అని అంటే చెప్పండి, మైకులు లేకుండా ఎట్ట అనిపిస్తుంది? అది ఒక అద్భుతమే. గట్టిగా చెప్పకూడదు మీసైకి. ఆయన పలికే మాట ఎవరి చెవులకి, ఎవరి హృదయాలకి వాళ్ళకి వెళ్ళిపోద్ది, అంతే. అది హల్లెలూయా. కాకపోతే నీకు ఉండాల్సింది ఏంటి? శ్రద్ధగా వినే చెవులు నీకు ఉండాలి, సిద్ధమైన మనసు నీకు ఉండాలి. ఉంటే వినిపిస్తుంది, అంతే. ఆయన ఆయన ఒడ్డులో ఉన్నాడు, వాళ్ళేమో లోపల పడుతున్నారు. చేపలు అలలు వచ్చే దగ్గర చేపలు పడతాయా బాసు? అలలు వస్తే అక్కడ ఉంటాయి ఆ చేపలు? అసలు బోట్ ఉంటుంది అక్కడ, ఆగి ఉండదు. ఖచ్చితంగా లోపలికి వెళ్ళాల్సింది. కనీసం ఒక 50 అడుగులన్నా 60 అడుగులన్నా వెళ్ళాలి లోపలికి, 100 అడుగులన్నా. ఈయన ఎక్కడి నుంచి అడుగుతున్నాడు, బాబు తినడానికి మీ దగ్గర పెద్ద క్యాకేసి ఉంటాడా? అందుగా ఆ కొండ మీద ప్రసంగం చేసినప్పుడు కూడా ఆయన పెద్దగా అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోవాలి, ఆలోచించాలా. దేవుడు తెలియజేసే ఇట్లాంటి విషయాలు ఎలా వినిపించినాయి 15,000 మంది కంటే? అదే అద్భుతం. మరి అదే యేసుక్రీస్తు యొక్క గొప్పతనం. హల్లెలూయా. వాళ్ళు అడుగుతున్నాయా మీ దగ్గర ఏమైనా ఉందా తినటానికంటే? వాళ్ళు ఏమన్నారంట చెప్పండి? మా దగ్గర మేము రాత్రి అంతా మేము లేదని వారు ఆయనతో చెప్పిరి. 6వ వచనం చూడండి. Then he said unto them, cast the net on the right side of the ship and they shall find.
అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కను వలవేయుడి చూడండి ఎంత ప్రేమ ఉందో. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. వింటున్న వాళ్ళు, చూస్తున్నవారు, లైవ్ లో చూస్తున్నవారు, లైవ్ లో చూడబోతున్న వారికి కూడా దేవుడు చెప్తాడు. మిమ్మల్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోండి. ఆయన చెప్పినట్టుగా మీరు జీవించకపోయినా, ఆయన పునరుద్ధాడే వచ్చి మీకు కనపరుచుకొని, ఆయన ఆధారాలు చూపించి, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు మీ జీవితాల్లో చేసి, నన్ను తండ్రి ఏ ప్రకారంగా పంపించాడో నేను కూడా మిమ్మల్ని అలాగే పంపిస్తున్నాను, మీరు వెళ్ళి ఈ పనులు చేయండి అని ఎంత చెప్పినా కూడా మీరు వినకుండా మీ పాత జీవితంలోకి వెళ్ళి మీ పాత పద్ధతుల్లోనే బతుకుతా, కష్టాలు పడతా, బాధలు పడతా, ఇబ్బందులు పడతా, అనారోగ్యాలతో, సమస్యలతో చాలీచాలని బతుకులు మీరు బతుకుతా ఉంటే, శాంతి సమాధానం లేకుండా ఉంటే, వీళ్ళు చేసిన దానికి కరెక్టే జరిగింది, వీళ్ళకి బాగా అయింది అని అనుకోవట్లేదు. ఆయన అలా అనుకోకుండా ప్రేమతో మళ్ళీ వచ్చి నాన్న కుడివైపోయండి అమ్మా అని చెప్తున్నాడు. ఈరోజు చెప్తున్నాడు మీకు కూడా, నా దగ్గరికి రండి, నేను చెప్పినట్టు చేయండి. నేను చెప్పినట్టు చేస్తే మీ అవసరాలు అక్కర్లు తీర్చబడతాయి. నేను చెప్పినట్టు చేస్తే మీకు శాంతి సమాధానము కలుగుతుంది. నేను చెప్పినట్టు చేస్తే మీరు లోకములో నా శిష్యులుగా, నా బిడ్డలుగా జీవిస్తారు. వాళ్ళ ఆయన చెప్పిన మాట చెప్పగానే టక్కన వేసారు. వాళ్ళ ఎవరు చెప్పారు, ఏంది, ఎందుకు వేయాలి ఆలోచన లేదు, వేసేసారు. చదవండి తర్వాత. They cast therefore, and now they were not able to draw it for the multitude of fishes. Therefore the disciples whom Jesus loved said unto Peter, It is the Lord. Now when Simon Peter heard that it was the Lord, he girt his fisher's coat unto him, for he was naked, and did cast himself into the sea. And the other disciples came in a little ship, for they were not far from land, but as it were 200 cubits, dragging the net with fishes. చదవను. దోణి కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి ప్రభువు చెప్పినది చేస్తేనే నీ జీవితంలో ఫలితం ఉంటుంది, విజయం ఉంటుంది. ప్రభువు లేకుండా నువ్వు సొంతగా చేద్దాం అనుకుంటే సున్నా, ఏమీ జరగదు. ప్రభువు చెప్పినట్టుగా చేస్తే నీ జీవితంలో శాంతి సమాధానం ఉంటాయి. ప్రభువు చెప్పినట్టుగా నువ్వు చేయకపోతే శాంతి సమాధానం ఉండవు, గందరగోళం అంతా ఇదే ఉంటుంది. చదవమ్మా. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా, వాళ్ళు రాకముందే ఆయన ఆల్రెడీ వాళ్ళ కోసం చేపలు, రొట్టెలు ఆల్రెడీ సిద్ధపరిచి, అంటే ప్రభువు మీద ఆధారపడితే ఆయన నీ కొరకు సిద్ధపరిచి నువ్వు పొందుకుంటావు. నీ సొంత ప్రయత్నం నువ్వు చేస్తే శూన్యం. ప్రభు పని చేయి, నువ్వు ప్రభు చెప్పినట్టు జీవించు, నీ ప్రతి అవసరత అక్కడ తీర్చబడుతుంది. శాంతి సమాధానం కలిగి నువ్వు ఉంటావు. కష్టాలు రావని కాదు, శ్రమలు రావని, కష్టాలు శ్రమలు వస్తానే ఉంటాయి. నువ్వు బ్రతికున్నంత వరకు వస్తానంటే గుర్తుపెట్టుకో. కానీ నీకు సమాధానం ఎప్పుడు కలుగుద్ది? ఎప్పుడు కలుగుద్ది? వాటిని జయించిన క్రీస్తు మనలోనే ఉన్నాడని నువ్వు నమ్మినప్పుడు. దయచేసి అర్థం చేసుకోండి. ఆ తర్వాత వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఆహారం ఇచ్చాడు, వాళ్ళతో కలిసి ఇక అక్కడి నుంచి వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళలేదు. అక్కడి నుంచి అపోస్తుల కార్యాలు మనకి మొదలైనవి కదా. ఇక వాళ్ళు ప్రభు చెప్పినట్టే జీవించడం మొదలుపెట్టారు. మీరు దేవుడు మీకు వాగ్దానం చేసింది, నేను మీతో చెప్పింది పొందుకునే వరకు మీరు యెరూషలేములో నిలిచి ఉండండి అంటే వాళ్ళు అలాగే ఆయన చెప్పినట్టుగానే నిలిచి ఉండి అందరూ ఏకంగా కూడి ప్రార్థన చేస్తా ఉన్నారు ఆ మేడగది మీద. అప్పుడు దేవుడు తను వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మని వారి మీదకి పంపించాడు. అప్పుడు ఇక ప్రారంభమైంది అపోస్తుల యొక్క కార్యములు. మొదటి
మొదటి టీచింగ్ ఆర్ ప్రీచింగ్లోనే 3,000 మంది రక్షించబడ్డారు. ఇంకా వాళ్ళు ఎప్పుడు ఆ తర్వాత చేపలు పట్టడానికి వెళ్ళారండి? ఉందా ఎక్కడన్నా? అంటే పాత జీవితంలోనికి వాళ్ళు నమ్మారు, విశ్వసించారు, అదే చేశారు. నా తండ్రి నన్ను పంపిన ప్రకారమే నేను మిమ్మలను, నా తండ్రి ఈ లోకంలో ఎంజాయ్ చేయడానికి నన్ను పంపిన, ఈ లోకంలో నేను అనుభవించడానికి పంపిన. ఈరోజు చెప్పేది అందరూ అదే. దేవుడు ఇదంతా మన కోసమే జీవించాడు. ఎందుకోసం? ఇదంతా మనం అనుభవించడానికి, ఎంజాయ్ చేయడానికి. నో, ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్, నువ్వు నిజమైన క్రీస్తుని వెంబడించే వ్యక్తివైతే, పునరుద్ధారుడైన క్రీస్తుని కలుసుకున్న వ్యక్తివైతే, పునరుద్ధారుడైన క్రీస్తు మాటలు నీకు తెలిస్తే, నీ జీవితం అపోస్తుల వలె ఉంటుంది. ఈ తెలియదు అనుకో, నులివెచ్చని క్రైస్తవ జీవితంలో. ఈ లోకరక్షకుడు ఎవరండి? చెప్పండి, ఈ లోకరక్షకుడు ఎవరు? చెప్పాలి, ఎవరు? యేసు క్రీస్తు ప్రభు ఒకడే కదా. yes, hallelujah. He is the one and only savior. But today also he is the savior. ఈ రోజు కూడా ఆయనే రక్షకుడు. ఎందుకనంటే రక్షణ సువార్త ప్రకటించే వ్యక్తి ఎవరై ఉంటాడు? చెప్పండి, ఎవరై ఉంటాడు? సార్వత్రిక సంఘమైన క్రీస్తు శరీరంలో భాగమే అయి ఉంటాడు కదా. అంటే ఆ సువార్త ప్రకటిస్తుంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే, అవునా కదా? సో సువార్త ప్రకటించట్లేదంటే నువ్వు శరీర భాగం కాదు, సంఘముగానే కాదు. అదేవిధంగా ప్రభువు చేసిన కార్యములు ఏవైతే ఉన్నావో, రోగులను స్వస్థపరచ, దయ్యముల వెళ్ళగొట్ట, మృతులను లేప, ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆయన శరీరం కాబట్టి ఆయన చేస్తున్నట్టే, అవునా కదా? సో ఈ రోజున మనము లోక రక్షకుల స్థానములో ఉన్నాం. హల్లెలూయా. ఇదేంటి పాస్టర్ గారు ఇంత మాట అన్నారు? ఆయనే లోకరక్షకుడు కదా, మనం రక్షకులు ఎట్లా అవుతాం? బైబిల్ గ్రంథంలోంచి మీకు చూస్తాను. ఓకే, ఓబద్యా గ్రంథం తీయండి, ద బుక్ ఆఫ్ ఓబద్యా. అది 1 అధ్యాయం ఉంటుంది. ఓబద్యా గ్రంథము 21వ వచనం చూడండి. 21వ వచనం చదువుతున్నాను, వినండి. అండ్ సేవియర్స్, జాగ్రత్తగా గమనించండి. అండ్ సేవియర్స్ షల్ కమ్ అపాన్ మౌంట్ జియోన్ టు జడ్జ్ ద మౌంట్స్ ఆఫ్ ఏసావ్ అండ్ ద కింగ్డమ్ షల్ బి ద లార్డ్స్. చదవమ్మా. మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అండర్లైన్ చేసుకోండి ఒకసారి. రక్షకులు చెప్పాలి. రక్షకులు ఎక్కడ పుడతారు? సియోను అంటే ఏంటి? సంఘం. పాత నిబంధనలో సియోను అని మెన్షన్ చేయబడిందంతా కూడా కొత్త నిబంధనలో సంఘం. అందుకే సియోన్ అనే పేరే చాలా సంఘాలకి పెడతారు కదా. రైట్. సియోనులో నుండి ఎవరు పుడతారంటండి? రక్షకులు. యేసుక్రీస్తులో పుట్టిన నువ్వు సియోనులో పుట్టిన లోకరక్షకుడితో సమానం. ఎందుకంటే నీ ద్వారానే నీలో ఉండే ప్రభు సువార్తని ప్రకటిస్తాడు, నీలో ఉండే ప్రభు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా ఇప్పుడు మనం ఎవరండి మనం? అలా అని చెప్పి గనుపల్లి తిమోతో లేకపోతే బలరాం గారో పీటర్ గారో కాదు, క్రీస్తు శరీరమైన సంఘము. ఎందుకంటే ఆయనే కదా అప్పుడు రక్షించింది, సువార్త ప్రకటించింది, కార్యాలు చేసింది ఆయనే, ఇప్పుడు చేస్తుంది కూడా ఆయనే, నువ్వు నేను కాదు. ఎందుకంటే సంఘం అంటే ఆయన యొక్క శరీరము. సో దయచేసి అందరికీ షేర్ చేయండి, ఇట్లాంటి సత్యాలు చెప్పండి. మన దగ్గర పెట్టుకోవడానికి కాదు ఇది. ఓకే, ఎంతోమందికి షేర్ చేయాలి. మీరు కూడా షేర్ చేయండి. యూట్యూబ్లో పెడుతుంటాం కదా, దాన్ని మీరు ఎంతోమందికి షేర్ చేయండి మీకున్న లింక్స్లో. ఎందుకంటే సత్యం తెలియాలి అందరికీ. పునరుద్ధారణ క్రీస్తుని కలుసుకున్నావా, లేక క్రిస్మస్ రోజు పుట్టిన క్రీస్తు తెలుసా నీకు? అంతవరకు తెలిస్తే ఉపయోగం లేదు. పునరుద్ధారణ క్రీస్తు కూడా నీకు తెలియాలి. ఆయన చెప్పిన మాటలు కూడా చాలా
ప్రాముఖ్యమైనవి, అన్నిటికంటే శ్రేష్టమైనవి. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? తండ్రి యేసు క్రీస్తుని పంపిన ప్రకారము చెప్పండి. తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తుని పంపిన ప్రకారము యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఈ లోకంలోనికి పంపబడిన వారము. ఆమేన్. శిష్యులు ఎలాగైతే ఆయన వలె జీవించారో, సువార్త ప్రకటించారో, మనం కూడా అలాగే ప్రకటించాలి, అలాగే మనం జీవించాలి, అలాగే కార్యాలు చేయాలి, అలాగే అవసరమైతే ప్రభు కొరకు హతసాక్షులుగా మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. సో we'll try to know more about the resurrected Christ. Amen. Hallelujah. సో దయచేసి పునరుద్ధారణ క్రీస్తుని ఎరిగిన వారిగా, ఆయనను కలుసుకున్న వారిగా మనం అందరము కూడా తండ్రి కుమారుని పంపిన విధముగా ఆయన మనల్ని పంపాడన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని, కోర్స్ తప్పిపోవటం అనేది చాలా సర్వసాధారణం. శిష్యులు కూడా తప్పిపోయారు. వాళ్ళు కూడా ఆయన అన్ని సూచక్రియలు అన్ని చేసినా కూడా వాళ్ళు మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళారు. పర్వాలేదు, దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా ఇప్పటివరకు తప్పిపోయి మన పనుల్లో వాటిల్లో ఆయన పనిని అసలు ఎందుకు పంపించాడు, ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు రక్షించుకున్నాడు అనే విషయాన్ని మర్చిపోయి జీవించామేమో. ఈరోజు దేవుడు మళ్ళీ మాట్లాడాడు కదా మనతో. అంటే మనల్ని ఇంకా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. సో మీరు నా పని చేయండి, మొదట ఆయన నీతిని రాజ్యమును వెతుకుడు, అప్పుడు మీకు సమస్తము. సీక్ ఏ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్ అండ్ ఎవ్రీథింగ్ షల్ బి యాడెడ్ అంటు యు. అందరు లేచి నిలబడితే ఈ విన్న వాక్యం మన జీవితాల్లో నెరవేర్చబడులాగిన దేవుని కృపను కోరుకున్నాం. ఆయన కృప లేకుండా, మన యొక్క కమిట్మెంట్ లేకుండా ఏది జరగదు. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సంధికి వస్తాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడావయ్యా. పునరుద్ధారుడైన క్రీస్తుని మేము ఎరిగి ఉన్నామా లేదా అనేటువంటి క్వశ్చన్ మరి ప్రతి ఒక్కరూ మేము వేసుకొని, పునరుద్ధారుడైన క్రీస్తు మాటలు మీకు సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మలను పంపుచున్నాను. కాబట్టి నాయన, ఆ మాటకు లోబడి జీవించకుండా, అప్పుడు పేతురు ఎలాగైతే నేను చేపల పట్ట వెళుచున్నానంటే మిగిలిన వాళ్ళు మేము కూడా వస్తామని వెళ్ళారో, మేమందరం కూడా అలాగే ఉన్నామేమో. ఎలాగైతే మేము అలాగైతే ఉన్నట్టయితే, ఒకవేళ ఆ స్థితిలో మేము ఉన్నట్లయితే, ప్రభువా ఈరోజు మళ్ళీ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని దర్శించావు, వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి మమ్మల్ని మళ్ళీ పిలిచి జ్ఞాపకం చేసావు. పేతురు ఎలాగైతే ఇక ఆలస్యం చేయకుండా బోటు ఒడ్డుదాకా వచ్చేదాకా కూడా ఆగకుండా దూకి తొందరగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలని వచ్చేసాడు. వచ్చి ఆ తర్వాత నాయన వెనక్కి తిరగకుండా హతసాక్షిగా మరి నాయన మరి తలకిందులుగా సిలువ వేయబడేంత వరకు కూడా మీ పరిచర్య చేశాడో, మేము కూడా ఆ విధంగా చేయడానికి కావాల్సిన కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్డ్ us and we are blessed. Hallelujah.